ఇన్స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ ఒక పోస్ట్ పెట్టడానికి 11 నుంచి 14 కోట్లు తీసుకుంటాడు. ఇది జస్ట్ ఎంట్రీ లెవెల్ ఫీజు మాత్రమే. అది వీడియో డ్యూరేషన్ బట్టి ఆ కంటెంట్ బట్టి డబుల్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి. ప్రియాంక చోప్రా అయితే ఒక పోస్ట్ కి 2 నుంచి 4 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది. ఆలియా భట్ అయితే ఒక్కో వీడియోకి ₹1 కోటి వరకు తీసుకుంటుంది. వీళ్ళంతా సినిమా సెలబ్రిటీస్ ఇంకా స్పోర్ట్స్ స్టార్స్ కాబట్టి వీళ్ళకి లక్షల్లో కోట్లో డబ్బులు వస్తాయని అందరికీ తెలుసు. కానీ నార్మల్ పీపుల్ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు ప్రతి నెల అని చెప్పి మీలో ఎంతమందికి తెలుసు? హలో గాయ్స్, నమస్తే అందరికీ. నా పేరు అనంత్ కుమార్. ప్రతిరోజు మీరు ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్లో టైం స్పెండ్ చేస్తుంటారు కదా. ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ వల్ల ఒక 2024 ఇయర్లోనే ఇండియన్ గవర్నమెంట్కి 26,000 కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ అయింది. అంతేకాదు ఒక 3 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మీకు చెప్తాను ఈరోజు. వాళ్ళు ఎంతెంత సంపాదిస్తున్నారు ఏంటి అనేది విత్ ప్రూఫ్ మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ లిస్ట్ లో ఫస్ట్ పర్సన్ పేరు ముస్కాన్ కరియా. ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా యూట్యూబ్ లో ఒక 3 lakhs వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నిజానికి యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలకి ఫాలోవర్స్ రావడం చాలా ఈజీ. 1 మిలియన్ ఫాలోవర్ అంటే కూడా అమ్మాయిల్లో పెద్ద విషయం కాదు. ఈ మధ్యకాలంలో మీరు చూసుకుంటే 1 or 2 మిలియన్స్ ఈజీగా రీచ్ అయిపోతున్నారు. కానీ ఈ అమ్మాయి వాళ్ళందరికంటే కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఫ్రీ కంటెంట్ కదా. ఈ అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి 399 రూపీస్ పెట్టి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అనేది ఒకటి తీసుకుని వచ్చింది. ఇలాంటి రకరకాల స్కీములతో ఈ అమ్మాయి ప్రతి నెల 40 నుంచి 45 లక్షలు ఈజీగా సోషల్ మీడియా నుంచి ఎర్న్ చేస్తుంది. ఇంకా ఈ లిస్ట్ లో సెకండ్ పర్సన్ వచ్చేసి డాలీకి టపరి నాగపూర్. మనోడి విషయానికి వస్తే లక్కో టాలెంటో నాకైతే తెలియదు, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పెద్ద సెలబ్రిటీ అయి కూర్చున్నాడు సోషల్ మీడియా దయ వల్ల. బిల్ గేట్స్ ఇండియాకి వచ్చినప్పుడు మనోడి దగ్గర టీ తాగి ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత మనోడి లైఫే చేంజ్ అయిపోయింది. డాలీ లైఫ్ ఎలా చేంజ్ అయిపోయిందంటే, దుబాయ్, మాల్దీవ్స్ లాంటి ప్లేసుల్లో ఆర్గనైజ్డ్ పార్టీస్ ఉంటాయి కదా, అందులో మనోడు టీ స్టాల్ పెట్టి టీ సర్వ్ చేయడానికి వెళ్తున్నాడు. ఇండియాలో ఉన్న ప్రతి సూపర్ కార్ లోనే మనోడు ఎక్కి తిరిగేశాడు. అంతేకాకుండా బిగ్ బాస్ అని, టీవీ షోస్ అని చాలా చేసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చేస్తున్నాడు కదా. మనోడు ఒక ఈవెంట్ కి రావడానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్ గా 4 లక్షల నుంచి 5 లక్షలు తీసుకుంటున్నాడు. డాలీ టీ స్టాల్ ఇంకా అక్కడే ఉంది. అంతేకాకుండా రోజుకి 1-2 ఈవెంట్స్ తో లైఫ్ ని సాఫీగా సాగిస్తున్నాడు. ఇంకా ఈ లిస్ట్ లో లాస్ట్ పర్సన్ వచ్చేసి నాన్వేషణ గురించి మీకు ఎవరికి తెలియకుండా ఉండకపోవచ్చు. తనే చాలా వీడియోస్ లో ఒప్పుకున్నాడు, నాకు 30 లక్షలు వచ్చాయి, 40 లక్షలు వచ్చాయని చెప్పి. వీళ్ళ గురించే కాకుండా ఇంకొంచెం ఎడిషనల్ గా పర్సన్స్ ని ఈ లిస్ట్ లోకి తీసుకొద్దాం అనుకుంటే, బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే ఆదిరెడ్డి 30 లక్షలు వచ్చాయని చెప్పి ఒకసారి వీడియో పెట్టాడు. హర్ష సాయి బెట్టింగ్ ప్రమోషన్స్ కి ఓకే చేస్తే అంతంత డబ్బులు వస్తాయనేది తనే ఒక ఎంట్రీలో రివీల్ చేశాడు. ఇంకా చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరికంటే బాగా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం మళ్ళీ తర్వాత ఇంకో వీడియోలో విడిగా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో అయితే ఈ రోజుకి ఇంతే గాయస్. మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా జస్ట్ మోటివేషన్ కోసం ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఉంటా ఇంకా బాయ్.